ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యార్థుల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం, అరెస్ట్ చేయడం అన్యాయం. ఇది సహించరాని విషయం అని చెప్పి ఫెడరేషన్ భావిస్తోంది. ఇటీవల కాలంలో మన జర్నలిస్టుల మీద దాడులు చేయడం మళ్ళీ మొదలైంది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి. సంబంధిత పోలీసుల మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. ఒకవేళ జర్నలిస్టుల చర్యలకు సంబంధించి కానీ, వార్తలకు సంబంధించి కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఫిర్యాదు చేసుకోవాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే హక్కు, అధికారం పోలీసులకు ఉండదనేది గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే శ్రీచరణ్ జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ నిర్బంధించి అరెస్ట్ చేశారు. ఆయన్ని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యార్థుల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం, అరెస్ట్ చేయడం అన్యాయం. ఇది సహించరాని విషయం అని చెప్పి ఫెడరేషన్ భావిస్తోంది. ఇటీవల కాలంలో మన జర్నలిస్టుల మీద దాడులు చేయడం మళ్ళీ మొదలైంది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి. సంబంధిత పోలీసుల మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. ఒకవేళ జర్నలిస్టుల చర్యలకు సంబంధించి కానీ, వార్తలకు సంబంధించి కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఫిర్యాదు చేసుకోవాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే హక్కు, అధికారం పోలీసులకు ఉండదనేది గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే శ్రీచరణ్ జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ నిర్బంధించి అరెస్ట్ చేశారు. ఆయన్ని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది.